ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న షద్రకు, మేషకు, అబేద్నెగో గురించి తెలుసుకుందాం. యెరూషలేమును నెబుకద్నెజరు రాజు జయించినప్పుడు దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు షద్రకు, మేషకు, అబేద్నెగో బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడ్డారు. వారు జ్ఞానము గలవారైనందున రాజు కొలువులో పనిచేయటానికి ఎంపికయ్యారు. రాజభోజనం తిని తమను తాము అపవిత్రం చేసుకోకూడదని షద్రకు, మేషకు, అబేద్నెగో మరియు దానియేలు నిర్ణయించుకున్నారు. దేవుని సహాయంతో వారు కేవలం శాకాహారం తింటూనే అందరికంటే ఆరోగ్యంగా, పదింతలు ఎక్కువ జ్ఞానవంతులుగా కనిపించారు. నెబుకద్నెజరు 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు గల ఒక బంగారు విగ్రహాన్ని దూరా అనే మైదానంలో నిలువబెట్టించి, ఎప్పుడైతే సంగీత వాయిద్యాల చప్పుడు వినబడుతుందో అప్పుడు ప్రజలందరూ విగ్రహానికి సాగిలపడి నమస్కరించారని, అలా చెయ్యని వారు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని ఆజ్ఞను జారీ చేశాడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో విగ్రహారాధన చేయకూడదు అనే ఆజ్ఞ బాగా తెలిసిన షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజు విగ్రహాముకు నమస్కారం చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న రాజు మిక్కిలి కోపగ్రస్తుడై రాజాజ్ఞను ధిక్కరించిన షద్రకు, మేషకు, అబేద్నెగోలను పిలిపించి, నేను నిలువబెట్టించిన విగ్రహానికి మీరు నమస్కారం చేస్తే సరే, లేకుంటే అగ్నిగుండంలో పడవేయబడతారు అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్ములను రక్షించకపోయినను మేము నీ విగ్రహానికి మ్రొక్కము అన్నారు. వారి మాటలు విన్న రాజుకి ఇంకా కోపం పెరిగి అగ్నిగుండం వేడిని 7 పెంచి షద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేయమనెను. రాజాజ్ఞ అమలు కాగా షద్రకు, మేషకు, అబేద్నెగోలను బంధించి అగ్నిగుండంలో పడవేసిరి. ఆ ముగ్గురిని పడవేసిన వ్యక్తులు అగ్నిగుండం వేడికి చనిపోయిరి. అయితే రాజుకి అగ్నిగుండంలో ముగ్గురికి బదులు 4 కనిపించారు. ఆ 4వ వ్యక్తి రూపం దేవతల రూపంలా కనపడెను. రాజు ఆశ్చర్యంతో వారిని బయటకు రమ్మని చెప్పగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు. వారి బట్టలు కాని, వారి తల వెంట్రుకలు కాని కాలలేదు. వారి శరీరాల నుండి కనీసం కాలిన వాసన కూడా రాలేదు. వారిని పరీక్షించిన ప్రధానులు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోను, వీరి దేవుడే నిజమైన దేవుడు, తనను నమ్మిన వారిని రక్షించిన ఈ దేవుడు కాక ఏ దేవుడును లేడు అని చెప్పి షద్రకు, మేషకు, అబేద్నెగోలను బబులోనులో ఉన్నత పదవుల్లో ఉంచుతాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితం ధైర్యానికి మరియు దేవునిపై నమ్మకానికి ఒక గొప్ప నిదర్శనం. దేవుని కోసం బ్రతకడానికి షద్రకు, మేషకుకు, అబేద్నెగోలు రాజాజ్ఞను లెక్క చేయలేదు. చావుకు భయపడలేదు. మనం కూడా మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అన్నిటికంటే ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మనం షద్రకు, మేషకు, అబేద్నెగోల వలె దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండగలుగుతాము. మరియు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన మనల్ని తప్పక రక్షిస్తాడు. కాబట్టి దేవుని పట్ల నమ్మకంగా ఉండి మన రక్షణను అంతము వరకు కాపాడుకొని అగ్ని గంధకములతో మండు గుండము అనగా నరకము నుంచి తప్పించబడి పరలోకం చేరుదాము. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. Abednego, Shadrach, Meshach,